విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామల్లా గారు మనతోనే ఉన్నారు. ఆయన కొన్ని సంఘటనలు జరిగాయి, ఆ సంఘటనల మీద అసలు మేడం ఏం చెప్తారో ఆ మేడం అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, అంటే సోషల్ మీడియాలో అంటే ఒక వ్యక్తి కష్టపడి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం ఉంటుంది, ఎస్. కానీ డిగ్రేడ్ కావడంలో ఒక క్షణం, ఒక సెకండ్ చాలు. అలాంటిది మోహన్ బాబు గారు అంటే అందరికీ తెలుసు, పబ్లిక్ ఫిగర్ అనే సెలబ్రిటీ. తను రోల్ మోడల్ కూడా చాలా మంది ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరికీ ఇలాంటి యాక్టర్ కావాలని, ఇలాంటి బ్యానర్ లో వర్క్ చేయాలని చాలా మంది అనుకునేవారు. బట్ రీసెంట్లీ మనం సోషల్ మీడియాలో చూస్తే కనుక మంచు ఫ్యామిలీ అనగానే ఒక గొడవల ఫ్యామిలీ అని టాక్ వచ్చేసింది. తండ్రి కొడుకులకు పడతలేదు, బ్రదర్స్ కి పడతలేదు గొడవలని అంటున్నారు మేడం. అంటే ఇంత పెద్ద సెలబ్రిటీ ఉన్న ఇంట్లో ఎందుకు ఈ తగాదాలు, ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి మేడం? మీ అనుభవం ప్రకారం, మీరు దీంట్లో వీడియోస్ చూసిన ప్రకారం మీరు ఏం చెప్తారు దీని మీద? మోహన్ బాబు ఫ్యామిలీ అనగానే ఒక బ్రాండ్, కలెక్షన్ కింగ్. ఆయన ఒకప్పుడు ఎంత స్థాయి నుంచి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. ఒక అల్లుడు గారి సినిమాతో ఆయన చాలా ఫేమస్ అయిపోయాడు ఆ రోజుల్లో. అప్పటి నుంచి ఆయన ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన వాయిస్ ప్రత్యేకం, ఆయన పర్సనాలిటీ ప్రత్యేకం, మనిషే ప్రత్యేకం. అలాంటి వ్యక్తి ఈ రోజు పిల్లల వల్ల ఆయన ఇలా పబ్లిక్ లోకి ఆ గొడవలు బయటికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే, ఈయన ఒక ఏజ్ వచ్చేసింది, ఈ పిల్లలు డబ్బుల కోసము గొడవ పట్టము, ఆయన మానసిక ప్రశాంతత లేకపోవడము. ఎప్పుడైతే మనోజ్ పెళ్లి చేసుకున్నాడో ఆ రోజు నుంచి కూడా వీళ్ళింట్లో ఆ గొడవలు మొదలైనాయి. ఎందుకంటే ఆ అమ్మాయిని చేసుకోవడము మోహన్ బాబుకి ఇష్టం లేకపోవడం. ఫస్ట్ చేసుకున్న అమ్మాయితో ఈ అబ్బాయి సరిగా లక్ష్మీ ప్రణతి అను అమ్మాయి పేరు. ఆ అమ్మాయిని చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయితో సరిగా లేకపోవడము, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రావడంతో అప్పటి నుంచి మోహన్ బాబుకి ఒక రకమైనటువంటి మనోవ్యాధి మొదలైంది. అప్పటి నుంచే మొదలైంది. ఈ అబ్బాయి మళ్ళా వెళ్లి గతంలో ప్రేమించినటువంటి అమ్మాయిని, మోనికాని చేసుకోవడంతో ఇంట్లో చిన్న చిన్నగా సమస్యలు, గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ విధంగా ఉండడంతో విష్ణు ఎంత ఇంట్లో ఉంటున్నా కూడా తండ్రిని తల్లిని పట్టించుకోవడం గాని, తండ్రి చెప్పినట్టు వినడం గాని, ఒక రకంగా చెప్పాలంటే ఒక డిప్లొమాటిక్ గా విష్ణు ప్రవర్తించడం వల్ల తండ్రి యొక్క మన్ననలు పొందాడు. మనోజ్ అలా కాకుండా చిన్నవాడు కావడంతో కాస్త గారాభం ఎక్కువ అవడం, కొంచెం ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఉండటం, పైగా ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల అబ్బాయి కూడా కొంచెం డిస్టర్బ్ అవడం, ఆ తర్వాత మోనికారెడ్డికి దగ్గర అవడం, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని అమ్మాయిని ఇంటికి తేవడంతో ఇక్కడ గొడవలు ఇంకా ఎక్కువ స్టార్ట్ అయినాయి. తన మాట వింటున్న కొడుకును మాత్రమే మోహన్ బాబు ఎక్కువగా ప్రేమించటము, ఎక్కువగా ఆ అబ్బాయి విషయంలో ఇప్పుడు కన్నప్ప సినిమాకి దాదాపు 100 కోట్ల టార్గెట్, 100 కోట్లు ఖర్చు దానికి. సో డబ్బులు పెట్టడంతో మనోజ్ కూడా ఏంటి, నా మీద ఎందుకు ఇంత పెట్టుబడి పెట్టకుండా అన్నదమ్ముడి మీద, అన్న మీద పెడుతున్నాడు అనేటువంటి ఒక ఉక్రోషం స్టార్ట్ అయింది. అది వ్యక్తిగా వచ్చింది కాదు, సొంతగా వచ్చింది కాదు. ఫ్యామిలీలో ఒక వైఫ్ వచ్చిన వెంటనే ఆబ్వియస్లీ ఆమె ఏమంటదంటే, ఖచ్చితంగా అంటది, మీ నాన్నగారు ఇంతెందుకు ఖర్చు పెట్టాలి అని ఉండొచ్చు. దాంట్లో తప్పేం కాదు, ఎవరికైనా స్వార్థం అనేది ఉంటుంది. సో ఆమె అని ఉండొచ్చు, మీ నాన్న ఎందుకు పెడుతుంది, నేర్పించడం అంటారు దాన్ని. వైఫ్ కాబట్టి తన భవిష్యత్తు కూడా చూసుకుంటది కాబట్టి ఆమె చెప్పు ఉండొచ్చు మనోజ్ కి. దాంతో మనోజ్ లో ఒక రివర్స్ అంటే ఒక రివెంజ్ అనే కన్నా అప్పటి నుంచి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఓహో నాకు లైఫ్ ఉంది, నాకు భార్య వచ్చింది, నాకు 2 బిడ్డలు వచ్చారు, ఏమైతే నేను మొదటి భర్త బిడ్డ అయినా కూడా ప్రేమించే మనస్తత్వం మనోజ్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి మీద ప్రేమతో ఆ అబ్బాయిని కూడా ఒక కొడుకుగా స్వీకరించి ఆ పిల్లలను కూడా ఒక సొంత కొడుకులాగా భావించడం వల్ల నాకు 2 పిల్లలు, నా 2 పిల్లల భవిష్యత్తు ఏంటి, మా నాన్న తీసుకెళ్లి మొత్తం డబ్బులు అన్నకి సినిమా మీద పెట్టేస్తున్నాడు అనేటువంటి ఒక ఉక్రోషం స్టార్ట్ అయింది. దాంతో వీళ్ళ మధ్య డిస్ప్యూట్స్ రావడము. అయితే ఒక మామూలు వ్యక్తి మోహన్ బాబు అయ్యి ఉంటే ఈ రోజు మనం ఈ విధంగా మాట్లాడుకునే అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన పబ్లిక్ ఫిగర్. ఒకప్పుడు ఒక ఎంపీగా చేశాడు ఆయన, ఒక శ్రీ విద్యానికేతన్ స్కూల్ నడుపుతున్నాడు. ఇప్పుడు ఈ రోజు అన్నదమ్ములు ఈ విధంగా భయంకరంగా కొట్లాడుకుంటుండే, కుక్క నక్క అని ఒక చిన్న పిల్లలు, అది స్కూల్ పిల్లలు తిట్టుకుంటారు చూడండి, నువ్వే కుక్కరా అంటే నువ్వే నక్కరా, ఇలా తిట్టుకోవడం వల్ల పబ్లిక్ లో ఆయన ఇమేజ్ దెబ్బతినే అవకాశం చాలా ఉంది, దెబ్బ తినింది కూడా. ఇంత పెద్ద స్కూల్ నడుపుతున్నటువంటి తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ అనేది చాలా పెద్ద
కాలేజ్ సంస్థ అది, మీకు తెలిసిన అవును. విషయం. అలాంటి వాళ్ళు అక్కడ చదువుకున్నటువంటి కొన్ని వేల మంది పిల్లలు ఈ కుటుంబం నుంచి ఏం నేర్చుకుంటారు? వాళ్ళు కూడా ఇప్పుడు బయటపడుతున్నారు. ఏమనంటే మిమ్మల్ని చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఇక్కడ మమ్మల్ని చాలా హరాస్మెంట్ చేస్తున్నారు, ఫీజులు చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారు అని ఇప్పుడు వాళ్ళు ఈ రోజు బయటకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మీలో ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ రావడం వల్ల బయట వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. అంతే కదా, చనిపోతారు కదా. వీళ్ళ లూప్ హోల్స్ ఎప్పుడైతే బయటకు వస్తాయో వాళ్ళ కాలేజీ ముందరే వీళ్ళు కొట్లాడుకుంటుంటే వాళ్ళందరికీ తెలిసిపోతుంది కదా, పబ్లిక్ అయిపోయింది కదా ఇష్యూ. పబ్లిక్ అయినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళల్లో కూడా ఒక అగైనెస్ట్ అంటే ఒక వ్యతిరేకత అనేది బయలుదేరింది. అందువల్ల ఒక మంచి కుటుంబం అనుకున్న మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మనోజ్ వీళ్ళందరి మధ్య కూడా ఒక మంచి బాండింగ్ ఉండేది. కుటుంబం అంటే ఇలా ఉండాలి, వాళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా పిల్లల్ని కూడా చాలా అఫెక్షనేట్ గా మనం ఉండాలంటే కుటుంబం అంటే డబ్బే కాదు, రిలేషన్స్ ఉండాలనేది మంచు లక్ష్మి కూడా చాలా సార్లు వ్యక్తపరిచింది. తమ్ముడు పెళ్లి విషయంలో కూడా తల్లిదండ్రులు కొంచెం ఎగైనెస్ట్ గా ఉన్నా, ఎస్పెషల్లీ మోహన్ బాబు గారు ఎగైనెస్ట్ గా ఉన్నప్పటికీ మంచు లక్ష్మి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కుటుంబం మొత్తం మంచు మనోజ్ దగ్గర పెట్టుకొని వివాహం చాలా ఘనంగా జరిపించారు. ఆమె మంచు లక్ష్మి ఒక పెద్ద మనసని, ఒక తల్లిలాగా ఆ పిల్లని ఆదరించి పెద్ద మనసు గల అమ్మాయిని నిరూపించుకుంది. అంత బాండింగ్, అంత రిలేషన్స్ ఉన్నటువంటి కుటుంబంలో ఈ గొడవలు వస్తున్నాయి అంటే కుటుంబంలో గొడవలు అనేవి 4 గోడల మధ్య ఉంటేనే బాగుంటుంది. ఏదైనా కూడా సామరస్యంగా కూర్చొని ఆ సమస్యలు పరిష్కారం చేసుకొని, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మోహన్ బాబు అంటే ప్రతి ఒక్కరికి అభిమానం ఉంది, ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది. ఈ రోజు కూడా సినిమా ఫీల్డ్ లో కూడా ఆయన ఎంత డిసిప్లైన్డ్ గా ఉంటాడు అనేది అందరికి తెలిసిన విషయమే. కొంతమంది మీద కూడా ఆయన అప్పట్లో డిసిప్లైన్ తప్పిన వాళ్ళని ఆయన ఒక దెబ్బ కూడా వేయడం జరిగిందని కూడా మనకి తెలిసిన కథనాలు చాలా ఉన్నాయి. కథనాలు అనే కన్నా వాస్తవాలే అవి. అది డిసిప్లైన్ కి తార్కాణం. ఆయన పంక్చువాలిటీ అలా మెయింటైన్ చేస్తాడు. అంత కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజు ఆయన కలెక్షన్ కింగ్ అయ్యాడు. ఆ కుటుంబంలో అంత పేరు తెచ్చుకున్నోళ్ళు ఇద్దరు కొడుకులు ఎవరు లేరు. సినిమాలు అంతంత మాత్రంగా ఆడాయి వాళ్ళ సినిమాలు కూడా. ఒక మోహన్ బాబు సినిమా ఆడినంత ఘనంగా గొప్పగా ఒక పెదరాయుడు గాని, అల్లుడు గారి సినిమాలు గాని చాలా మంచి మంచి సినిమాలు తీశాడు. రాయలసీమ రామన్న చౌదరి అనే సినిమా గాని చాలా మంచి మంచి మూవీస్ ఉన్నాయి. ఆయన కామెడీ పండించాడు, విలన్ గా సక్సెస్ అయ్యాడు, హీరోగా సక్సెస్ అయ్యాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా దానిలో ఒదిగిపోయి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి ఒక చిన్న కుటుంబంలో కలహాల కారణంగా ఇలా పబ్లిక్ అవడం అనేది నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇప్పటికైనా ఈ సమస్యలు 4 గోడల మధ్య కూర్చొని కుటుంబంలో వ్యక్తుల్ని కూర్చోబెట్టి, కూతుర్ని కొడుకుల్ని కూర్చోబెట్టి సామరస్యంగా ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేసుకుంటే ఇది బాగుంటుంది అనేటువంటిది ఒక నా ఒపీనియన్ అన్నమాట. కానీ మొన్న చూస్తే కూడా పండుగకు కూడా వాళ్ళు రాలేదు. అండ్ మోహన్ బాబు గారు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో సాడ్ గా కూర్చొని ఏడుస్తున్నట్టు ఫేస్ పెట్టడం కూడా జరిగింది. ఆ వీడియో కూడా చూశారు, మీరు చూసారా మ్యామ్? అది నేను చూశాను. ఆవిడ కూడా మంచు మనోజ్ వాళ్ళ అమ్మగారు ఆవిడ నిర్మలా గారు సెకండ్ వైఫ్ గా వచ్చినప్పటికీ కూడా బిడ్డల ముగ్గురినే సరి సమానంగా చూసింది ఆవిడ. ఆ ఇంట్లో ఎప్పుడు ఈ పిల్లలు కూడా విష్ణు గాని లక్ష్మి గాని వాళ్ళ మదర్ ని సెకండ్ మదర్ అంటే సెకండ్ వైఫ్ పిన్నే అయినప్పటికీ కూడా ఆమె సెకండ్ గా వచ్చినా కూడా సొంత తల్లిలాగా ఆమె పట్ల చాలా ఘోరం. ఎక్కడ యొక్క తేడా నాకు కనిపించినట్టుగా అనిపించలేదు, ఎక్కడ బయటికి రాలేదు ఆ విషయాలు. ఏదన్నా ఉంటే కూడా బయటకు వచ్చేది, ఎప్పుడు అలాంటి మాటలు బయటికి రాలేదు. ఈ రోజు కేవలం డబ్బు వల్ల, డబ్బు కోసము ఆస్తుల గురించి అన్నదమ్ములు ఇలా కొట్లాడుకుని పబ్లిక్ లో రావడం అనేది, మీరు ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థలో పటిష్టంగా కలిసిమెలిసి ఉంటారో అందరూ మీకు భయపడతారు. కేవలం ఆస్తుల కోసము బంధాలను వదులుకోవాలని గొడవలు పెట్టుకొని అన్నదమ్ములు తిట్టుకోవడం వల్ల దీని వల్ల అందరికి ఒక చిన్న చూపు ఏర్పడుతుంది. మీ కుటుంబం పట్ల ఒక బ్యాడ్ ఇంపాక్ట్ కుటుంబం పట్ల ఉంటది. ఈ మధ్యలో నలిగిపోతుంది నిర్మలా గారు. కానీ నిర్మల గారు ఎందుకు దీన్ని అడ్జస్ట్మెంట్ చేయలేకపోతున్నారు, దీన్ని సెట్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఆవిడకి అంత రోల్ లేదండి ఫస్ట్ నుంచి కూడాను. కమాండింగ్ అక్కడ కూడా పురుషాధిక్యత, అంటే పురుషాధిక్యత ఉండకూడదు అనటం లేదు. ఇంట్లో ఎంతమంది ఉన్నారు కదా, మోహన్ బాబు గారు అన్ని చూసుకుంటుండేవారు. మంచు లక్ష్మి తల్లిని కూడా అందరినీ సమర్థించేటువంటి ఒక కెపాసిటీ ఉన్న మంచి స్ట్రాంగెస్ట్ మహిళ అంటాను నేను మంచు లక్ష్మిని. చాలా డేర్ అండ్ డైనమిక్ లేడీ. సో ఆమె అంత దూరం రాకుండా ఇంట్లో అన్ని మేనేజ్ చేస్తుంది. ఆమె ఎప్పుడైతే బాంబే వెళ్ళిపోయిందో నేను అనుకుంటున్నానండి, ఆవిడ ఇంట్లో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఇంట్లో నుంచి అంటే వాళ్ళకి అందుబాటులో లేకుండా దూరం అయిందో, అప్పటి నుంచి ఇంకా గొడవలు ఇలా ఎక్కువైనాయని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా మంచు లక్ష్మి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యల్ని పరిష్కారం చేస్తే కొంతవరకు కుటుంబ గౌరవం కాపాడబడుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అంటే మోహన్ బాబు గారు ఇప్పుడు మనోజ్ గారు ఆలోచించింది కూడా ఒక వైపు కరెక్ట్ ఉన్నా కూడా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ విష్ణు
విష్ణు గారి మీదనే చేస్తున్నారు, మనోజ్ గారికి కూడా ఒక పాత్ర ఇవ్వచ్చు కదా కన్నప్పలో అన్నది కొంతమందికి డౌట్. అది డౌట్ వస్తుంది. అదేనండి, ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి అనింది, ఏంటండి కన్నప్ప సినిమాలో మీకు ఆఫర్ ఇవ్వలేదు, మీ తమ్ముడికి ఇవ్వలేదు మీ విష్ణు అని అంటే ఆవిడ ఒకటే అనింది, మొత్తం కుటుంబ సభ్యులు ఉంటే ఎవరు చూస్తానండి, ఒకడు చేస్తున్నాడు కదా చాలు కదా. పైగా ఆమె ఎలా సమర్థించింది తెలుసా వాళ్ళ బ్రదర్ ని, నాకు చూడడానికి క్యారెక్టర్ అందులో లేదేమో అందుకే మా తమ్ముడు నాకు ఇవ్వలేదండి. ఎక్సలెంట్ ఉమెన్ అండ్ హౌ షీ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ నో, వెరీ గుడ్, ఎక్సలెంట్ గా చెప్పింది ఆమె. అలాగే మంచు మనోజ్ కి అదే కారణంతో ఇవ్వలేదు. పైగా ఈ అబ్బాయి కొద్దిగా ప్రొఫెషన్ ఓరియంటెడ్ లేడు. ఇప్పుడు అన్న తండ్రి ఇద్దరు మంచి యాక్టర్స్, ఈ అబ్బాయికి ఆ నేచర్ లేదేమో, అంటే యాక్ట్ చేయడం అనేది ఏదో సరదాగా చేశాడేమో. ఇంతకు ముందు కూడా ఆయన సినిమాలు పెద్దగా హిట్ అయిన దాఖలాలు లేవు. మీరు చూడండి, పెద్దగా మోహన్ బాబు సినిమా అయినంతగా, తర్వాత దూసుకెళ్తా ఇలాంటి సినిమాలు విష్ణు చేసినా కూడా కొంచెం బాగానే ఉంది, దేనికైనా రెడీ. 2-3 సినిమాలు చేశాడు, చాలా బాగా ఆడినాయి. ఆ మాత్రం కూడా మంచి మన సినిమాలు ఆడకపోవడం వల్ల మోహన్ బాబుకి ఆ అబ్బాయి మీద కొంచెం నమ్మకం లేక, చిన్నోడు కదా పెత్తన వీడికి ఇస్తే డబ్బులు వృధా చేస్తాడు, ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కదండి, ఆయన కూడా ఊరికే రాలేదు కదా, సంపాదించాడు, కష్టపడ్డాడు, ఎన్నో రిస్కులు తీసుకొని ఉంటాడు. అలాంటి డబ్బు ఈ పిల్లడు కనుక వృధా చేస్తే మరి వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని ఎవరైతే బాగా చేయగలరో అని అనుకుంటున్నారో ఈయన మాట వింటున్నాడు కాబట్టి విష్ణుకి అంత పెత్తనం ఇవ్వడం జరిగింది. పైగా ఇంటికి పెద్ద కొడుకు, ఆబ్వియస్లీ ఎవరైనా పెద్ద కొడుకు ఎలా ఉన్నా కూడా నమ్ముతారు. పైగా ఈ అబ్బాయి నమ్మిన బంటులాగా తండ్రికి ఎలా చెప్తే ఇది చేయరా అంటే ఓకే డాడీ అంటున్నాడు, ఈ సినిమా చేద్దాం అంటే సరే డాడీ అంటున్నాడు. ఒక డిసిప్లిన్ తండ్రిలాగా ఫాలో అవుతున్నాడు కాబట్టి మోహన్ బాబు వాళ్ళ కొడుకు ఇచ్చి ఉండదు. వీడు చిన్నవాడు కాబట్టి మాట వినట్లేదు కాబట్టి. ఎందుకంటే అసలు విష్ణు కన్నా మంచు మనోజ్ నే మోహన్ బాబు ఒకప్పుడు ఎక్కువగా ప్రేమించాడు, ఎక్కువ గారం చేశాడు. దాంతో ఈ అబ్బాయి కొంచెం అదుపు తప్పాడేమో, అందుకని తండ్రి కొంచెం దారిలోకి వచ్చేంత వరకు ఓ పక్కన పెట్టించాడు. అంతేగాని ఆయన అన్యాయం చేస్తాడని నేను అనుకోను. ప్రస్తుతానికి అలా పార్షియాలిటీగా అలా ఉండుండొచ్చు, కానీ ఫ్యూచర్ లో అలా ఏమి చేయడండి. ఎందుకంటే బిడ్డలంటే తల్లిదండ్రులందరికీ ఎవరికైనా కూడా ప్రేమ ఉంటుంది, ఈక్వల్ ప్రేమ ఉంటుంది. వాళ్ళ ప్రవర్తనని బట్టి తల్లిదండ్రుల ప్రవర్తన ఉంటుంది. అమ్మా, ఈ విషయాన్ని చూస్తే కూడా ఎంతటి గౌరవం ఇచ్చే మోహన్ బాబు గారు, మీడియా కానివ్వండి, ఎవరైతే తోటి నటీనటులను కూడా గౌరవించే మోహన్ బాబు గారు మీడియా ముందు కూడా రేస్ అవ్వడము, వాళ్ళని కొట్టడం కూడా జరిగింది, చూసి ఉంటారు ఆ వీడియో కూడా. అంటే ఇది ఎమోషనల్స్ అనుకోవాలా మేడం, లేకుంటే కోపమా, ఏంటిది అసలు ఆ టైంలో ఎందుకు అలా ప్రవర్తించారు మోహన్ బాబు గారు? ఆయన ఆల్రెడీ కొడుకులు ఇద్దరి విషయంలో బాగా డిస్టర్బ్డ్ గా ఉన్నాడండి. అదే టైంలో మన మీడియా వాళ్ళంటే ఈయన సెలబ్రిటీ కదా, ఏం జరుగుతుందో ముందు న్యూస్ పంపించాలి వాళ్ళకి. వాళ్ళని అసలు అక్కడి దాకా వెళ్ళకూడదని ఏం లేదు, ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి అందరూ వెళ్తారు, ఏం జరుగుతోంది ఏమైనా రేపు జరిగితే మనకి రేపు పొద్దున ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు మీడియా వాళ్ళు రాలేదని అంటారు కదా. సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ కోసం అక్కడికి వెళ్ళారు, ఏం జరుగుతుందో తెలుసుకుందాము కనీసం. అసలు వాళ్ళకి ఎందుకు ఈ గొడవలు అవుతున్నాయి, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, ఇక్కడ గొడవ అవుతుందండి వచ్చేయండి అని అంటే వచ్చారు వాళ్ళు. అంటే తప్పేం లేదు. ఇప్పుడు మంచి జరిగినప్పుడు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఉన్నారండి, మీరు నేను మంచి కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకోండి, మీ ఇంట్లో ఒక ఫంక్షన్ అవుతుంది నేను వస్తాను, మీ ఇంట్లో ఒక అలజడి జరుగుతుందని ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, నేను రావడం తప్పు లేదు. అందులో మీడియా వాళ్ళు సెలబ్రిటీస్ తో బాగా చాలా క్లోజ్ గా సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. సో ఆ తర్వాత వీళ్ళు వెళ్ళారు. ఆయన ఏంటంటే పిల్లల విషయంలో బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. అదే టైంకి ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉండి బాగా ఇరిటేషన్ లో ఉన్న టైంలో తీసుకెళ్లి ఫోన్ మైక్ తీసుకెళ్లి మొహం దగ్గర పెట్టేసరికి ఆయన కోపం వచ్చి ఆ ఎమోషన్ లో మాత్రమే ఆయన అలా ప్రవర్తించాడు, కానీ నిజంగా కొట్టాలని, నిజంగా జర్నలిస్టుల మీద దాడి చేయాలనే ఉద్దేశం అయి ఉండదు. అందుకని ఆ తర్వాత కొంచెం రిగ్రెట్ అయ్యి అంత మనిషి కూడా వెళ్లి క్షమాపణ అడిగి ఎవరినైతే కొట్టాడో దాడి చేశాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాడు. సో రిగ్రెట్ అయ్యాడు. బాండ్ అదే మాట మీద నిలబడి అవును నేను కొట్టాను ఏం చేసుకుంటారు చేసుకున్నాను అనలేదు. మీడియా ముఖంగా సారీ చెప్పడం అయింది, హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాడు. కేవలం ఎమోషన్, యాంగ్జైటీ, ఏజ్ ఫ్యాక్టర్ లో కూడా ఉంటది కదా, బీపీ పెరిగిపోవడము, ఆయనకి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఆయన వయసు 70 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా, దాని వల్ల మాత్రమే ఆయన అలా మాట్లాడి ఉంటారు ఆ టైం. ఇంకో విషయం మేడం, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గాని అరెస్ట్ చేయడం జరిగింది, పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది, తర్వాత బెయిల్ మీద బయటికి రావడం కూడా జరిగింది. కానీ సినీ ప్రముఖులు అందరు లైన్ కట్టారు పరామర్శించడానికి. కానీ మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన ఇష్యూకి ఎవరు కూడా రియాక్ట్ అవ్వడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, దాని మీద ఎవరు కూడా స్పందిస్తలేరు. ఎందుకు కావచ్చు మ్యామ్ మీ అనాలిసిస్ ప్రకారం? మోహన్ బాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఎవరికి ధైర్యం లేదండి. ఆయన ఏంటంటే మొహాన కుండబద్దలు కొట్టినట్టు అసలు నీకేంట్రా, నువ్వు ఎవరు, నా ఇంటి సమస్య నీకెందుకు అనేటువంటి ఇది. ఇప్పుడు మీడియా వాళ్ళనేది గౌరవించదగిన వాళ్ళనే ఆయన రివర్స్ అయ్యాడంటే ఎవరు వెళ్ళి మాట్లాడితే ఏమంటారో అని వాళ్ళకి భయం అండి. అల్లు అర్జున్ విషయం అలా కాదు, వాళ్ళదంతా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, పైగా ఒక మంచి మూవీ తీశాడు. అనుకోకుండా ఒక డెత్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు కాబట్టి జస్ట్ కన్సోల్ చేయడానికి, భయపడొద్దు మేము ఉన్నాము ధైర్యంగా ఉండండి అని చెప్పడం కోసం వెళ్ళారు. ఇది అలా కాదు కదా,
వాళ్ళలో వాళ్ళు కొట్టుకుసేస్తున్నారు. రేపు పొద్దున వీళ్ళందరూ ఒకటైతారు. అదే. ఇప్పుడు మంచు మనోజ్ గాని, విష్ణు గాని, మోనికా గాని, మోహన్ బాబు గాని, మంచు లక్ష్మి గాని, వీళ్ళందరూ రేపు ఒకటే అవుతారు. వాళ్ళంతా ఒక ఫ్యామిలీ. అవును. అలాంటి ఫ్యామిలీలు గొడవల్లో దూర్చారనుకోండి, ఎవరి తరపు మాట్లాడగలరు వాళ్ళు? వాళ్ళంతా ఒక కుటుంబం అయినప్పుడు ఎవరి తరపు మాట్లాడగలరు వాళ్ళు? అసలు మీకేంటి సంబంధం, నా కుటుంబ విషయాలు మీరెందుకు వచ్చారు అన్నాడు అనుకోండి, వాళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళ పరువు ఏమైపోతుంది? అందుకే ఎవరు ఇన్వాల్వ్? ఓకే. కానీ ఫస్ట్ లో నాన్నతో గొడవ కన్నా ముందు అన్నతో గొడవ పడ్డాడు. మనోజ్ అండ్ విష్ణు ఇద్దరు గొడవ పడడం, ఆ రూమ్ లో కొట్టుకోవడం కూడా జరిగింది, మనం చూసాం. అది అవును. దాక్కోవడం జరిగింది. అసలు ఫస్ట్ ఎక్కడ మేడం, అంటే కన్నప్ప మూవీ వీళ్ళకి రీజనా, లేకుంటే ఆస్తి తగాదాలా, అసలు ఏంటిది? లేదండి, ఫస్ట్ రెండో వివాహం మోనికాని చేసుకున్న దగ్గర నుంచి ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక కొత్త మనిషి ఆ ఇంట్లో అడుగు పెట్టింది అంటే ప్రతిదానికి వాళ్ళకి అనుమానం. ఈ అబ్బాయి ఏం మాట్లాడినా కూడా, మనోజ్ ఏం మాట్లాడినా కూడా అదిగో మోనిక నేర్పించింది చెప్పుండొచ్చు ఆవిడ కూడా. ఏదన్నా ఇదిగో ఇప్పుడు ఈ అబ్బాయి తెలియదు, ఒక చిన్నతనంలో ఉన్నాడు, చిన్న ఏజ్ అంటే చిన్నతనం అంటే తెలియకపోవచ్చు, నాలెడ్జ్ లేకపోయిండొచ్చు. ఆ అమ్మాయి వచ్చి ఇలా అడగండి, ఇలా చెయ్యండి, చూడండి మీ అన్నకే అన్ని ఆఫర్స్ ఇస్తున్నారు, మరి మీకెందుకు సినిమా ఇవ్వలేదు, లేకపోతే ఇదిగో మీ పేరు మీ మీద ఎందుకు బడ్జెట్ ఎక్కువ పెట్టలేదు, మీ మీద ఒక సినిమా అన్నా తీసారా అన్నదనుకోండి, ఆయనలో యాక్చువల్ గా అవును కదా అని అడగాలనిపిస్తుంది కదా. అంతకు ముందు ఒంటరిగా ఉన్నప్పుడు అడిగితే మా నాన్న ఏమనుకుంటాడు, అడిగితే మా అన్న ఏమనుకుంటాడు అనుకున్న వాడు ఇప్పుడు ఒక ధైర్యం వచ్చింది, పక్కన వైఫ్ వచ్చింది, ఆ ధైర్యంతో కూడా అడిగి ఉండొచ్చు. అది వీళ్ళకి నచ్చలేదు. ఇన్ని రోజులు క్వశ్చన్ చేయనోడు ఈ రోజు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఓ అదిగో పక్కన అమ్మాయి ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయిని ఎప్పుడైతే వీళ్ళు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు ఈ గొడవలన్నీ ఉండవండి. నిజం చెప్పాలంటే ఒక అమ్మాయిని, ఆ ఇంటి కోడలుగా వచ్చిన అమ్మాయిని, ఆ అమ్మాయి ఎలాంటిదన్నా కానివ్వండి, మీ కుటుంబంలోకి అడుగు పెట్టింది, ఒక బిడ్డనిచ్చింది, ఆ గౌరవము, ఆ ప్రేమ, జస్ట్ ఆదరణ ఆ అమ్మాయికి ఇస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండవండి. ఆ అమ్మాయిని మనోజ్ ని కూర్చోబెట్టి మీ మీద నాకేం లేదురా, మీరు కూడా నా బిడ్డలే, నా సొంత రక్త సంబంధులు, మీరు నాకు పుట్టిన బిడ్డను, నేను నిన్ను అన్యాయం చేయను, అదిగో అన్నకి ఇలా ఇస్తున్న కారణం ఇది, నీకు ఇవ్వకపోవడానికి కారణం ఇది, నువ్వు కూడా ఎదిగినప్పుడు నేను నీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాను అని తండ్రి కూడా కూర్చోబెట్టి బిడ్డతో చెప్తే, కోడల్ని కొడుకుని కూర్చోబెట్టి మాట్లాడితే ఈ అసలు ఏం ఉండవండి. ఒక వ్యక్తి మీద ఎప్పుడైతే ఒక వ్యతిరేకత ఉంటుందో ఆ క్షణం నుంచి ఇంకా అన్ని అనుమానాలు, ఏది అడిగినా కూడా నెగటివే. అదే అంటారు చూడండి, ఇష్టమైన వాడు ఇల్లంతా గలీజ్ చేసినా కూడా మనకేం అనిపించదు. ఇష్టం లేని వాళ్ళు ఒక చిన్న మాట అన్నా, చిన్నదేమన్నా అన్నా కూడా దాన్ని మనం హైలైట్ చేసి అదే మాట్లాడు, అది కరెక్ట్. ఆ మనోజ్ కూడా ఒక ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల ఆ ఇంటి మహాలక్ష్మి పుట్టింది. సో ఆ అమ్మాయిని కూడా విష్ణు పిల్లల్ని ఎలా చూస్తామో అలాగే ఈ బిడ్డ కూడా మన బిడ్డ పుట్టిన బిడ్డ అని మనం ఎప్పుడైతే ఆదరిస్తామో కుటుంబాన్ని, అప్పుడు అందరు సామరస్యంగా ఉంటాం. అసలు ఫస్టే మూలంలోనే మోనిక అంటే ఇష్టం లేదనుకోండి, ఆమె ఏమి నేర్పించినా, ఆమె మనోజ్ ఏం మాట్లాడినా మోనిక వల్లనే అనేటువంటిది వీళ్ళకి అనుమానాలు ఎక్కువైపోయి దాంతోనే ఈ గొడవలన్నీ వస్తాయి. కంక్లూజన్ కావాలంటే ఎలా మేడం, వాళ్ళ ఫ్యామిలీ ఒక సెట్ అయ్యి మున్పట్లాగా ఉండాలంటే? ఉంటారండి, డెఫినెట్ గా హోప్ నాకుంది. ఒక సాటి మనిషిగా మోహన్ బాబు మంచి యాక్టర్ కాబట్టి, మేము ఆయన యాక్షన్ ఇష్టపడతాం కాబట్టి, ఆ కుటుంబం ఒకప్పుడు అందరికి రోల్ మోడల్ లాగా బంధాలు అనుబంధాలకు నిదర్శనంగా ఉన్న కుటుంబం కాబట్టి ఎప్పటికైనా వీళ్ళందరూ ఒకటి అవుతారు. మనోజు, మోహన్ బాబు, విష్ణు, నిర్మల, మంచు లక్ష్మి అందరూ కలుస్తారు. వెరోనికాతో సహా అందరూ ఒక దగ్గర మళ్ళీ గ్యాదర్ అవుతారు. మళ్ళీ వాళ్ళు రాబోయే దినాల్లో ఉగాది కూడా మంచిగా చేసుకుంటారు, అందరు కలిసి చేసుకుంటారని నేనైతే గట్టిగా నమ్ముతున్నానండి. ఓకే మేడం. అండ్ రీసెంట్లీ చూస్తే సైఫ్ అలీ ఖాన్ ఇంటర్నేషనల్ స్టార్ హిందీ హీరో అయినప్పటికీ కూడా ఆయన మీద దాడి జరగడం జరిగింది. అసలు సైఫ్ అలీ ఖాన్ అంటే ఒక హీరోగానే తెలుసు, ఎందుకంటే ఎలాంటి ఇష్యూస్లో లేవు, ఎక్కడ కూడా ఏం లేదు తనకు. కానీ ఒకటేసారి అటాక్ అయిందనగానే అందరు షాక్ అయిపోయారు. సైఫ్ అలీ ఖాన్కి అటాక్ ఎవరు చేశారని రకరకాలుగా రూమర్స్ చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు మేడం, ఏం చెప్తారు? సైఫ్ అలీ ఖాన్ ఈ బాలీవుడ్ హీరో సినిమాలు చూశాను కానీ నేను కొన్ని, ఆయనదంతా కూడా ఫస్ట్ నుంచి కూడా ఒక మిస్టరీ లాగా ఉందండి ఆయన లైఫ్. బయటికి రాలేదు కానీ కొంత మిస్టరీ ఉంది వాళ్ళ ఇంట్లో. అయితే ఏంటంటే 12 సంవత్సరాలు తనకన్నా పెద్దదైన అమృతా సింగ్ ని పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ వైఫ్ అమృతా సింగ్. సెకండ్ వైఫ్ 12 సంవత్సరాలు పెద్ద ఆవిడ్ని చేసుకున్న తర్వాత కరీనా కపూర్ తో ప్రేమలో పడ్డాడు. అవును, సైఫ్ అలీ ఖాన్ కి కరిష్మా కపూర్ దాదాపు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది, చిన్నది, చాలా చిన్న. ఆయన పెళ్ళప్పుడు ఈ వచ్చి ఆయనకు విషెస్ చెప్పింది, చిన్న పాప అన్నమాట. సో మొత్తానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ లైఫ్ బానే ఉంది, ఎక్కడ ఏం కాంట్రవర్సీస్ లేవు. కానీ కుటుంబంలో మాత్రం ఈయనకి శత్రుత్వంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు, అది మనకి ఎక్కడ బయటికి రాలేదు కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే 12 అంతస్తుల భవనంలో 12వ అంతస్తులు ఉన్న వ్యక్తిని ఒక అర్ధరాత్రి 2:30 ప్రాంతాల్లో ఒక వ్యక్తి వచ్చి పొడిచాడు అంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలనేది నాకు కూడా అర్థం కావట్లేదు. అయితే నేనేమనుకుంటున్నానంటే
ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు ఎక్కడ కూడా సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ డ్రైవర్ని మాత్రం ప్రశ్నించటం లేదు. ఒక కుటుంబంలో ఒక ఇష్యూ జరిగిందండి, కుటుంబంలో ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయాలి, అవును. ప్రతి ఒక్కళ్ళ స్టేట్మెంట్ తీసుకోవాలి. పిల్లలు ఏం చెప్తున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు కార్ డ్రైవర్ ఎక్కడో కింద సెల్లార్లో ఉంటాడు కాబట్టి మేము ఆటోలో తీసుకెళ్ళాము అని. ఆటోలో తీసుకెళ్లాలన్నా కూడా కిందకి వెళ్ళాలి కదా. అవును. సో వాళ్ళందరికీ అకామిడేషన్ కిందే ఉంటుంది కాబట్టి కార్ డ్రైవర్ని పిలుచుకొని అంత టైం వెళ్ళకుండా లేదా? అంత టైం లేదా? కార్ డ్రైవర్ అందుబాటులో ఉంటాడు కదా, అసలు కార్ తాళాలు వీళ్ళ దగ్గర ఉంటాయి కదా, ఎవరో ఒక డ్రైవ్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు కదా, ఎవరో డ్రైవింగ్ రాని వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో మరి ఎందుకు ఆ కార్ డ్రైవర్ని తప్పించేస్తున్నారు అనేది మనకి ఇక్కడ డౌట్ వస్తుంది. రకరకాల రూమర్స్ ఉన్నాయి. అయితే నేనేమనుకుంటున్నానంటే వచ్చిన వాడు 8వ అంతస్తు వరకు మెట్లెక్కి వచ్చాడు, ఆ తర్వాత లిఫ్ట్లో వచ్చాడు. ఆ లిఫ్ట్లో రావడానికి కూడా ప్రతి ఒక్కళ్ళకి యాక్సెస్ ఉంటేనే కార్డు ఉంటుంది, ఆ కార్డు యాక్సెస్ ఉంటేనే పైకి అలౌ చేస్తారు. ఆ పైకి అలౌ చేయడానికి కార్డు యాక్సెస్ ఇతనికి ఎవరిచ్చారు? వీడు బయట నుంచి దొంగతనానికి వచ్చారు, ₹1,00,00,000 దొంగతనానికి వచ్చారు అని చెప్తున్నారు, అన్ని చోట్ల ప్రచారం చెప్పుకుంటున్నారు, ప్రచారం చేస్తున్నారు. కానీ అది కాదు, ఇంట్లో వాళ్ళే ఎవరో అతన్ని పైకి రప్పించి ఆ కార్డ్ యాక్సెస్ అతనికి ఇచ్చి పైకి రప్పించారు. అది కార్ డ్రైవర్ అయినా అయి ఉండాలి, లేకపోతే కార్ డ్రైవర్కి సైఫ్ అలీ ఖాన్కి ఏదైనా ప్రాబ్లం అయి ఉండాలి. ఇప్పుడు ఏం జరిగి ఉండొచ్చు, సైఫ్ అలీ ఖాన్కి ఆ ఇంట్లో ఒక ఆయా ఉంది, ఒక యంగ్ లేడీ ఉంది, ఆ అమ్మాయితో ఏమైనా రిలేషన్ ఉండుంటే ఆ కార్ డ్రైవర్ రిలేషన్ ఆ అమ్మాయితో ఉంది యాక్చువల్గా. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు పైకి వచ్చి, వీడికే యాక్సెస్ ఉంటుంది, కార్ డ్రైవర్ అంటే పైకి రావచ్చు, వాడి కార్డు ఉంటుంది కదా. సో ఆ విధంగా వచ్చి సైఫ్ అలీ ఖాన్ మీద ఇంటెన్షనల్ గానే దాడి చేశాడా? ₹1,00,00,000 అడిగాడని చెప్తున్నారు. ₹1,00,00,000 అడిగాడని ఎవరు విన్నారు? ఎందుకు అడుగుతాడు? ఎందుకు అడుగుతాడు ₹1,00,00,000? అంత పెద్ద కోటీశ్వరుడి ఇంటికి వచ్చినోడు, అన్ని ₹1,00,00,000 వేల కోట్లు ఉన్నటువంటి అధిపతి దగ్గరికి వచ్చి ₹1,00,00,000కి ఎవడు కక్కుర్తి పడతాడు అంత పెద్ద బిల్డింగ్ లోకి వచ్చి? అవును. ఇది నమ్మశక్యంగా లేదు. నా అనుమానం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చిన్న అబ్బాయినో పెద్ద అబ్బాయిని ఇద్దరు ఉన్నారు, వాళ్ళల్లో 2 ఆయాలు ఉన్నారు, వాళ్ళల్లో ఒక ఆయాతో ఈ సైఫ్ అలీ ఖాన్కి ఏమైనా రిలేషన్ ఉండి ఉంటే, అదే అమ్మాయి కార్ డ్రైవర్తో రిలేషన్లో ఉండి ఉంటే, అప్పుడు ఈ కార్ డ్రైవర్ వచ్చి అదే టైంకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ట్రై చేసి ఉన్నప్పుడు ఇతను ఊహించలేదు, ఒక కార్ డ్రైవరా ఏందిరా ఏంది ఏం చేస్తావు అని ఉంటాడు. వీడు సడన్ గా ఆ పక్క నుంచి ఆ కిచెన్ లో నుంచో మరి ఎక్కడి నుంచి పెట్టుకొని వచ్చాడో తీసుకొని దాడి చేశాడు అనేటువంటిది నేను అనుకుంటున్నాను. లేకపోతే అంత ధైర్యంగా బయట వాడు ఎవ్వరూ ఆ అపార్ట్మెంట్ లోకి రావడానికి అధికారం ఉండదు. ఇంకొకటి సెక్యూరిటీ కూడా ఏమయ్యారు మరి? సెక్యూరిటీ వాళ్ళని క్వశ్చన్ చేశారా? సెక్యూరిటీ వాళ్ళని అందరిని అడగాలి కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండి, వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లం అయింది, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు నిలబెట్టి క్వశ్చన్ చేసి వాళ్ళందరూ స్టేట్మెంట్లు తీసుకోవాలి కదా. మరి ఎందుకు మరి ముంబై పోలీసులు అంత షార్ప్ పోలీసులు కదా, వాళ్ళంతా చాలా ఎక్స్పర్ట్స్ కదా, మరి వీళ్ళందరినీ ఎందుకు వదిలేసిన? కార్ డ్రైవర్ని ఎందుకు వదిలేసి? కార్ డ్రైవర్ పేరు కానీ వాడి ప్రస్తావన కానీ ఎక్కడ రావట్లేదు. సో కార్ డ్రైవర్కి సైఫ్ అలీ ఖాన్కి ఏదో ప్రాబ్లం ఉంది, ఆయన పర్సనల్కి ఈయన పర్సనల్కి ఏదో సంబంధం ఉంది, ఆ సంబంధం ఇదే కావచ్చు. ఎందుకంటే ₹1,00,00,000 అడిగాడన్న విషయము ఎవరికి తెలియదు, చెప్తే తెలిసింది. ఆ విషయం సైఫ్ అలీ ఖానే చెప్పాడు, ₹1,00,00,000 అడిగాడు నన్ను అని. అది ఎవరు విన్నారు ₹1,00,00,000 అడిగినట్టు? ఆయన ఎందుకు అడుగుతాడు? ఆడ ₹1,00,00,000 ఎందుకు అడుగుతాడు? సో అదంతా తప్పు. సంథింగ్ వెంట్ రాంగ్. ఫ్యామిలీలో ఏదో జరుగుతోంది. ఇప్పుడు ఇంకా పుకార్లు ఏమొస్తున్నాయంటే అమృతా సింగ్ ఏదో చేపించింది, అమృతా సింగ్ లేకపోతే వాళ్ళ కరీనా కపూర్ చేసింది, ఇవన్నీ అవాస్తవాలు. ఇతనికి కార్ డ్రైవర్కి ఫస్ట్ ఏం కనెక్షన్ ఉంది, కార్ డ్రైవర్ ఎందుకు పిక్చర్లోకి రాలేదు, ఇది ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. చేస్తే మొత్తము విషయము బయటపడుతుంది. అంతవరకు ఇది మసిబుసి మారేడుకాయ చేయడానికి మనకి మెట్ల మీద వచ్చే అబ్బాయి ఒక అబ్బాయి, మనకి ఇప్పుడు టీవీలో చూపించి అరెస్ట్ చేశామన్న అతను వేరే అతను. అలా ఎందుకు చేస్తున్నారు? ఇది ఇలా చేస్తున్నారు అంటే దీని వెనక ఏదో ఒక కథ ఉంది. ఆ కథ బయటికి రావాలంటే కార్ డ్రైవర్ని పట్టుకోవాలి. అది బయటికి వస్తే వీళ్ళ పరువు పోతుంది అన్న ఉద్దేశంతోనే, పరువు కాపాడుకోవడం కోసమే డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆశ చూపించి పోలీసులను కూడా గ్రిప్ లో పెట్టుకొని ఈ నాటకం అంతా ఆడిచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారు.
సో కుటుంబ కలహాలు అనేవి, కుటుంబంలో జరిగేటువంటి విషయాలు అనేవి బయటికి రాకుండా ఉండేందుకు ఇవి చేస్తున్నారు. ఎందుకంటే అది నార్మల్ అపార్ట్మెంట్ కాదు, అది ఆ విఐపి అపార్ట్మెంట్. విఐపి అపార్ట్మెంట్, చాలా పెద్ద కాస్ట్లీయెస్ట్ హీరోలు, మళ్ళీ బాలీవుడ్ సెలబ్రిటీస్, ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద వాళ్ళు, బాలీవుడ్ హేమాహేమీలు ఉండేటువంటి ఒక అపార్ట్మెంట్ లో, ఫార్చ్యూన్ టవర్స్ అనుకుంటా అంటే, ఆ, అంత అపార్ట్మెంట్స్ లో ఒక మనిషి చీమ కూడా దూరడానికి అసలు సందు లేదు. ఎందుకంటే అసలు రావడానికి ఛాన్సే లేదు. ప్రతి ఒక్కరికి ఐడి కార్డు ఉంటది, అది పెడితేనే ఆ లిఫ్ట్ లో పెడితేనే పైకాలు వచ్చేస్తాయి. అంత యాక్సెసిబిలిటీతో రాగలిగాడు అంటే వాడు ఒక ఫ్యామిలీతో స్టేజ్ వరకు కనెక్షన్ మెట్ల మీద వచ్చినా కూడా బ్యాక్ సైడ్ వచ్చారు అంటున్నారు. వచ్చినా కూడా మళ్ళీ పైకి రావాలంటే లిఫ్ట్ లోనే రావాలి. ఆ 12th ఫ్లోర్ కి రాగలిగాడు అంటే వాడు బాగా తెలిసిన వాడే అయి ఉండాలి. ఆ తెలిసిన వాడంటే ఇంట్లో వాడే అయి ఉండాలి. ఇంట్లో వాడంటే వీళ్ళ డ్రైవర్ అన్న అయి ఉండాలి. వీళ్ళతో సైఫ్ అలీ ఖాన్ తో సహవాసం, చాలా దగ్గర సంబంధం ఉండేది ఎవరికి ఉంటది ఎక్కువగా? ఒక డ్రైవర్కి ఉంటది ఎక్కువ, వాళ్ళ మేనేజర్కి ఉంటది. డ్రైవరే ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే డ్రైవర్ పేరు ఎక్కడ సంభాషణలోకి రావట్లేదు. ఎందుకంటే డ్రైవర్ ఆ టైంలో ఫోన్ చేస్తే రావాలి, తీసుకెళ్లే పరిస్థితి డ్రైవర్ది. ఆయనని వదిలేసుకొని వీళ్ళు ఆటోలో వెళ్ళారంటేనే ఆటోలో క్వశ్చన్ మార్క్ వెళ్ళారంటేనే వచ్చింది. అక్కడే మనకి అర్థమవుతుంది. ఓహో, కాబట్టి ఈ ఈ మ్యాటర్ అనేది కేవలం ఎన్ని రాసినా కూడా అవన్నీ అపోహలు. అమృతా సింగ్ కి ఇందులో ఉందని చెప్పడం ఇవన్నీ తప్పండి. ఒక లేడీస్ అంత భయంకరమైనటువంటి వైలెన్స్ చేస్తారంటే నేను నమ్మలేక. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కరీనా కపూర్ ని చేసుకున్న తర్వాత మ్యారేజ్, ఆమె ఎక్కడ కూడా ఏం చెప్పలేదు, ఎక్కడ ఎక్కడ కూడా లేదు, issues ఏం మీడియాలో లేదు. కూడా ఇంతవరకు వాళ్ళిద్దరి మధ్య ఆ పిల్లలు కూడా ఏం controversies రాలేదు వాళ్ళు. గొడవలు కానీ. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, పెద్ద ఈమెకి పిల్లలే, 2 పిల్లలు అవును. ఉన్నారు. వాళ్ళిద్దరు పిల్లలు పెద్దోళ్ళు. సారా అలీ ఖాన్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ 2 పిల్లలు ఎవరి జోలికి ఏం లేదు. ఎవరు వాళ్ళ గురించి ఏమీ రాలేదు మళ్ళీ బయటికి. అన్యోన్యంగానే ఉంటారు, కలుసుకుంటారు అన్యోన్యంగానే వీళ్ళు. కలిసి ఉంటున్నారు, బానే ఉంటున్నారు. ఇంకా వీళ్ళిద్దరు అంటే సౌతులు కాబట్టి మాట్లాడుకోరు, అది మామూలుగా అది ఉంటారు. వేరే. అంతేగాని పిల్లలతో బాగానే ఉంటుంది. కేవలము ఆస్తుల కోసమో లేకపోతే డబ్బు కోసమో సైఫ్ అలీ ఖాన్ ని అలా చేయడం. చంపించే అంత దుర్మార్గం అయితే చేస్తారని నేను అనుకోవడం లేదు. మళ్ళీ అటాక్ కూడా అది కోడి కత్తి లాగానే అయిపోయింది అది కూడా. అది కోడికత్తిలాగే అవుతుంది. చెప్పా కదా నేను, కారు డ్రైవరు అతన్ని పిక్చర్లోకి ఎప్పుడైతే పోలీసులు తీసుకొస్తారో అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు నిజాలు బయటికి రావు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఎవరినో లిఫ్ట్లో నుంచి ఒకడొస్తే వీళ్ళు ఒకరిని చూపిస్తున్నారు. ఎక్కడ పోలికలు లేవు వాళ్ళిద్దరికి. సో ఇదేదో పోలీసులు కూడా దాన్ని ఏదో మసిబూసి మారేడికాయ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇన్నర్ గా ఏదో ఉంది, వస్తే అది బయటపడితే సైఫ్ అలీ ఖాన్ పరువు పోతుంది అన్న ఉద్దేశంతోనే అయి ఉండొచ్చు, కాపాడుతున్నారు. అది ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. రీసెంట్లీ చూస్తే మన కుంభమేళా అనేది స్టార్ట్ అయింది. అది పవిత్ర నదిలో వెళ్ళేసి స్నానాలు చేయాలన్న ఉద్దేశంతో ఒక కుంభమేళా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది, లక్షలాది మంది వెళ్తున్నారు. కానీ ఆ లక్షలాది మందిలో ఉంటే మనం ఇప్పుడు యూట్యూబ్లో మనం ఓపెన్ చేస్తే కుంభమేళా అనగానే మోనాలిసా అనే అమ్మాయి ఫోటో వస్తుంది. అసలు కుంభమేళా ఏం జరుగుతుంది, అసలు ఏంటిది అన్న విషయాలు ఎవరికి తెలియదు. కుంభమేళా అనగానే మోనాలిసా అనే అమ్మాయి, రుద్రాక్షలు అమ్ముకునే అమ్మాయి ఇప్పుడు హైలైట్ అవుతుంది. అదే పిక్స్ మనకు చూస్తే కనుక సోషల్ మీడియాలో ఏ ఛానల్లో చూసినా అవే ఉంటున్నాయి. అంటే అక్కడ పవిత్రమైన కార్యాన్ని వదిలేసి మోనాలిసా అమ్మాయి ఎందుకు హైలైట్ అవుతుంది మేడం? అసలు ఎందుకు హైలైట్ చేస్తున్నారు? చాలా పవిత్రమైనటువంటి కుంభమేళ జరుగుతున్న సందర్భంలో దాని గురించిన వార్తలు ఏమైనా వస్తాయనేటువంటి ఆలోచనలో Yeah. మనం చూస్తూ ఉన్నాం. అవును. అంత పవిత్రమైనటువంటి స్నానాలకి కొన్ని లక్షల మంది వెళ్ళారు అక్కడికి. 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అది. అలాంటి పవిత్రమైనటువంటి కార్యం గురించి మాట్లాడాల్సింది పోయి ఈ మోనాలిసా ఒక ఆమెను తీసుకొచ్చి, ఆమె కళ్ళు ఇలా ఉన్నాయి, ఆమె ముక్కిలా ఉంది, ఇంత అందంగా ఉంది. మోనాలిసాని హీరోయిన్ గా బుక్ చేసినటువంటి రాజమౌళి, మోనాలిసాని మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా బుక్ చేసినటువంటి ఫలాని ప్రొడ్యూసరు అని చెప్పి ఎక్కడ పట్టినా కూడా మోనాలిసా గురించి రాయడం జరుగుతుంది. అసలు మోనాలిసా కంటే అందగతులు ఎవరు లేరా? చాలా మంది ఉన్నారు. ఎందుకు ఆ అమ్మాయిని ఒక్కదాన్నే ఆ కుంభమేళాలో పట్టుకొని ఆ మోనాలిసా భర్త కన్నీళ్ళు పెట్టాడు. వాళ్ళ తండ్రి ఆ అమ్మాయిని తీసుకుని పోయినాడు ప్యాకప్ చేసుకొని. మోనాలిసాకి ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఆ మోనాలిసా బ్యాక్ డ్రాప్ లో ఇది ఆమె ఇది చదువుకుంది. మోనాలిసాకి ఆల్రెడీ పెళ్ళయింది. ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ కింద పెట్టి కుంభమేళా గురించి చూద్దాము అంటే మోనాలిసానే వస్తుంది. ఎక్కడన్నా కుంభమేళాని కొట్టామనుకోండి, మోనాలిసా కళ్ళు ఇలా ఉన్నాయి, మోనాలిసా మాట్లాడితే ఇలా ఉంది, మోనాలిసా నవ్వు ఇలా ఉంది, మోనాలిసాకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఇదే వస్తున్నాయి. కానీ ఏమిటండి ఇది? ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చూసేవాళ్ళు ఎలా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. హీరోయిన్గా బుక్ అయిన మోనాలిసా అదృశ్యం అర్ధరాత్రి వచ్చి పడింది. చాలా దారుణం అండి నిజంగా.
ఆ మంచి పవిత్రమైన స్నానాల గురించి అక్కడ ఏం జరుగుతుందో తెలియజేయడం పోయి ఈ అమ్మాయిని హైలైట్ చేయాలంటే ఒక టార్గెట్ ఎవరు పెట్టుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి బాగానే ఉంది, నేను దానికి ఆ ఆడపిల్లని మనము కించపరిచేదే లేదు, ఆమె గౌరవానికి భంగం కలిగించే మాటలు మాట్లాడలా నేను. కాకపోతే ఆమెకంత ప్రయారిటీ ఏంటో, ఆమెనంత హైప్ చేయడం ఎందుకో, దీని వెనక ఏమన్నా జరుగుతోందా, లేకపోతే ఏమైనా అవాంతరం అనుకోని సంఘటనలు అక్కడ ఏమైనా జరిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఈమెనేమన్నా మనకి పిక్చర్లో వాడుకుంటున్నారా అనేటువంటిది అనుమానం వస్తుంది. అదే ఎంత పెద్ద పెద్ద ఋషులు వస్తుంటారు అక్కడ, అఘోరాలు వస్తుంటారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అక్కడ. అఘోరాలు అసలు పెద్ద పెద్ద పండితులు చాలా మంది వస్తుంటారు, కొన్ని లక్షల అసలు మంది వాళ్ళ అక్కడ గురించి ఉన్నారు. ఏం లేదు. ఏంటి అసలు ఆమెను ఎందుకు హైలైట్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. మొనాలిసా కంటే అందగత్తులు ఎంతమంది లేరు ప్రపంచంలో. ఉన్న ఈ సందర్భం కాదు కదా. ఆ సందర్భం ఏంటి, ఇప్పుడు కుంభమేళాలో ఇప్పుడు ఆమె గురించి అవసరమా? ఆమెనే హైలైట్ చేసి ఎక్కడ ఏ ఛానల్లో పట్టుకున్నా కూడా, ఎక్కడ ఏ దాంట్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు కుంభమేళాలో దొరికిన మొనాలిసా, అందగత్తె మొనాలిసా, కళ్ళ అందం, మందాకిని లాంటి మొనాలిసా, మందాకిని కళ్ళు లాంటి కళ్ళున్న మొనాలిసా. అసలు ఆమెను ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు, హైప్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒక దాంట్లో ఆ చాలా కష్టాలు పడుతున్నటువంటి మొనాలిసా, ఆమెను ఆదుకుంటున్నటువంటి పలానా ప్రొడ్యూసరు, ఆమెని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చినటువంటి ఒక దర్శకుడు, ఓవర్ నైట్ స్టారు. ఎలా అవుతుందండి ఓవర్ నైట్ స్టారు ఆమె? నాకు అర్థం కావట్లేదు. నేను అనుకుంటున్నానండి అక్కడ ఏదో జరుగుతోంది, ఏదో అవాంతరాలు జరిగినాయి, అది కవర్ చేసుకోవడం కోసం ప్రజల్ని పిచ్చివాళ్ళని చేసి డైవర్ట్ చేయడానికి ఒక అస్త్రాన్ని వాడుకుంటున్నారు. అది మొనాలిసా అనేటువంటిది నా అభిప్రాయం. అంటే అమ్మ చాలా మంది చూస్తే గనక 144 అంటే ఒక 2 తరాలు 2 తరాలు తర్వాత వచ్చిన కుంభమేళ. అంటే ఈ కుంభమేళ కోసం చాలా మంది కొన్ని సంవత్సరాల చలి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ దాని కుంభమేళకి ఎలా వెళ్ళాలి అనేది కూడా రెడీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోకుండా అక్కడికి వచ్చిన పెద్ద పెద్ద మహా పండితులు ఉన్నారు, చాలా దాని అంటే కుంభమేళ గురించి ప్రత్యేకతలు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. అవి ఎవరైనా మాట్లాడితే విందాము అని ఎదురు చూస్తుంటే ఎక్కడ పట్టినా కూడా మొనాలిసా, రుద్రాక్షలు అమ్ముకుంటున్న మొనాలిసా, ఓవర్ నైట్ స్టారు, ఇవే కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టు నిజమే, అక్కడ ఏదో జరుగుతుంటే ఈ మోనాలిసా మీద డైవర్ట్ చేసేసారని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం, ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు. మళ్ళీ ప్రజలందరూ చూస్తున్నారు మోనాలిసాని, కానీ అంటున్నారు ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, జరుగుతుంది, ఆ డైవర్ట్ చేయడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, పిచ్చివాళ్ళని చేయడానికి ఆ మోనాలిసాని చూపించి ఒక అమ్మాయిని అంత హైలైట్ చేస్తాం. కానీ అమ్మాయి కూడా పాపం రుద్రాక్షలు అమ్ముకునేటట్టు లేదు, ఆమెకు వచ్చి సెల్ఫీలు అడుగుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఆమె కూడా మొన్న ఒక 2-3 మీద ఫోన్ కిందకి ఎత్తేయింది, ఏడుస్తుంది. అంత పిచ్చి ఏంటండి జనాలకి, నాకు అర్థం కాదు. ఆమె మీద పోయి ఫోటోలు తీయటము, ఆమెకి ఇష్టం లేకుండా ఆమె కళ్ళు ఫోటో తీయటము, ఆమె నిలబెట్టడము, ఆమెను మేకప్ చేయించటము, ఆమెను హెయిర్ స్టైల్ మార్చేయటము, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారండి. అసలు పవిత్రమైన కుంభమేళ అంటే దాని గురించి మాట్లాడాల్సింది పోయి, దాని గురించినటువంటి ఇంటర్వ్యూలు ఇలాంటివి వేయాల్సింది పోయి మొనాలిసాని అంత హైలైట్ చేయడం నాకు నచ్చలేదు. అదే కుంభమేళ అంటే ఏంటిది, వాళ్ళు వచ్చిన పండితులు ఉన్నారు, కుంభమేళ గురించి చాలా సంవత్సరాలు చలి వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా విలువైన వ్యక్తులు ఉంటారండి. యూపీలోనే ఎందుకు ఉంది కుంభమేళ అనేది, ఎందుకు ఆ నదుల ద్వారా మనం స్నానం చేయాలి, ఈ ప్రత్యేకతలు ఫలితాలు ఏంటి, అసలు దాని యొక్క పూర్వాపరాలు ఏంటి, దాని పూర్వం ఎలా స్టార్ట్ అయింది, దానివల్ల వచ్చే లాభం ఏంటి, ఇలాంటివి చెప్పాల్సింది పోయి అసలు కుంభమేళ అంటే మొనాలిసా అలా అయిపోయింది. అదే ఎక్కడ పోతుందో అసలు ఏంటిదో అసలు ఏం అర్థం అవుతలేదు, ప్రజల్ని పిచ్చివాడని చేయడానికండి ఇవన్నీ. కానీ ఇంకో విషయం, ఒక సరే అమ్మాయిని హైలైట్ చేస్తున్నట్టు ఒక దేవత కూడా కొలుస్తలేరు, ఇవన్నీ ఎవరెవరితోనో కొలవడం ఏమేందో, అంటే కళ్ళ దృష్టి కూడా మారిపోయింది జనాలది, మారిపోయింది. అందరి అటెన్షన్ అటే. అదే ఒక స్త్రీ కనపడిందంటే ఇంకా మీదే కళ్ళన్నీ ఇంకా అక్కడే, ఆమెలో వెతుకుతున్నారనమాట. నిజంగా హీరోయిన్ అయిపోయింది, అన్ని ఉట్టిదేనండి, ఏం లేదు, అవన్నీ జరగలేదు. కాకపోతే ఇలా హైలైట్ చేస్తున్నారు, డైవర్ట్ చేయడానికి ఆమెను పెట్టి ప్రజలు తప్పుదోవ పట్టించడానికి అలాంటి వీడియోలన్నీ చేస్తున్నారు. అంతే మేడం, కరెక్టే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.